నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను గాయత్రి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే చాలా డేస్ అవుతుంది కదా వ్లాగ్స్ అయితే తీక. ఈరోజైతే ట్రావెలింగ్ వ్లాగ్ చేద్దామని ఇంకా మేమైతే ఒక చోటుకి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది, మేము ఎందుకు వెళ్తున్నాం ఏంటనేది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది అన్నమాట. తప్పకుండా మిస్ కాకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇంకా మేమైతే విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా కొంచెం టీ బ్రేక్ అయితే తీసుకుందామని చెప్పేసి టీ దగ్గర అయితే ఆగేసాము. కొంచెం టీ పడితే ఏమైందంటే కొంచెం స్ట్రెస్ లేకుండా కొంచెం మూవ్గా వెళ్ళిపోతాం అనమాట బైక్ మీద కాబట్టి. ఇంకా అందుకనే టీ అయితే కొంచెం కడుపులో అయితే వేసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట. మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాము. బైక్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఇంకా దగ్గరగా ఇక మైలవరం అయితే వచ్చేసాము. మైలవరం అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే ఇంకా లక్కిరెడ్డి గారి పేరు. లక్కిరెడ్డి అంటే ఇంకా ఏ గేమ్స్ స్కూల్ ఉంది, మామూలుగా నార్మల్ స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే అక్కడ చదువుకోవటానికైనా కొంచెం బాగుంటుంది అనమాట. దానికి హాస్టల్ పర్పస్ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ చదువుకోవటానికైతే చాలా బాగుంటుంది అనమాట. వీలుంటుంది. ఒకసారి వెళ్ళైతే ఒకసారి చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మైలవరం ఇదైతే బాలరెడ్డి గారి కాలేజీ అంటారు. చాలా బాగుంటుంది, బీటెక్. ఇంకా అసలు ఇక్కడ ఎంతోమంది చదువుకొని జాబ్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇంక మైలవరం అయితే ఎండింగ్కి అయితే వచ్చేసాం. ఇంకా మైలవరం అయితే దాటేసామన్నమాట. ఇంకా మైలవరం అయితే దాటేసుకొని ఇంకా మేమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. కొంచెం వెళ్తా ఉంటే ఏమైందంటే మాకు ఒక దేవుడు అయితే కనిపించాడు, సాయిబాబా. అసలు చాలా అంటే చాలా బాగున్నాడు. అసలు కొద్దిగా చూడాలి అనిపిస్తుంది అనమాట మనకి. అంత బాగున్నాడు దేవుడు అయితే. అసలు ఎంత పెద్దగా ఎలా కట్టారు, పూజలు ఎలా చేస్తున్నారు కానీ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మైలవరం అయితే దాటేసి ఇంకా విజయవాడ రూట్లోకి అయితే వచ్చేసాము. విజయవాడ స్టార్టింగ్ అంటేనే ఇంకా ఏమైంది, పెట్రోల్ అండ్ గ్యాస్ అనమాట. కంపెనీస్ అయితే ఉంటాయి అన్నమాట అక్కడ. ఇంకా మనకి త్వరగా లిక్విడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడేనమాట. ఇక్కడ నుంచి మనకి లోడ్ సైజ్ వస్తాయి, పెట్రోల్ అండ్ గ్యాస్ అవైతే వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడ కరెంట్ కూడా సప్లై అవుతుంది. కరెంటుకి సంబంధించినవన్నీ కూడా ఈ విజయవాడలో అయితే బొగ్గు కూడా వచ్చి ఆ బొగ్గుని కరెంట్ రూపంలో చేస్తారనమాట. మనకు కరెంట్ అంటేనే బొగ్గు రూపంలోనే కదా. కొండలు చూసారు ఎంత బాగున్నాయో. అసలు మనకు దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి కానీ ఎంత దూరం చూసినా అంతే. చూసారు కదా, నేను ఇప్పుడే కదా చెప్పాను బొగ్గు గన్లని. ఇంక ఇవి అన్నమాట. వీటి ద్వారానే మనకైతే కరెంట్ అయితే సప్లై అవుతుందన్నమాట. ఇంకా ఆ పొగ అలా పొద్దాగా 365 days కూడా అలానే వస్తుంది అనమాట. అలానే వస్తుంది అంటే అలా లోపల తయారవ్వబట్టే మనకి ఇలా కరెంట్ సప్లై అయితే అవుతుందంట మరి. అందుకనే ఇంకా పొద్దాక అలానే పొగ వస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా అలా ఇది పొగ్గు కానీ ఫ్యాక్టరీ అంటారనమాట. ఇంకా మా వారైతే స్పీడ్కి వెళ్ళిపోతున్నారు, టైం లేదని చెప్పేసి. ఈ ఫ్యాక్టరీలో అయితే వెళ్తే కనపడుతుంది అనమాట. ఇంకా ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాము. ఫ్లైఓవర్ ఎక్కేసాక ఇంకా విజయవాడలో ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అండ్ ప్రకాశం బ్యారేజ్ అనమాట. చూసారు కదా, ప్రకాశం బ్యారేజ్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా కొద్దిగా చూడాలనిపిస్తుంది. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట, కనకదుర్గమ్మ అమ్మవారు అంటేనే. ఇంకా అసలు అమ్మవారు అయితే చెప్పలేం లేదు. ఆ అమ్మవారి మహిమ గురించి కూడా మనం చెప్పలేం. అంత పవర్ఫుల్ దేవత అనమాట ఆ అమ్మవారు. అలా గుట్ట మీద ఎలా వెలిసిందో అంత పైన అమ్మవారు కానీ చాలా బాగుంటుంది. ఒకసారి విజయవాడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు అమ్మవారి పవర్ఫుల్. ప్రకాశం బ్యారేజ్ కూడా చాలా బాగుందనమాట. ఇంకా మేమైతే ఇక స్టార్ట్ అయిపోయాను కదా. ఇంకా ప్రకాశం బ్యారేజ్ నుంచి అయితే మేమైతే ఇంకా కొంచెం కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళిపోయి మేము వెళ్ళే చోటకైతే ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళే చోటుకి ఇంక అటు సైడ్ అయితే వాటర్ ఉన్నాయి కానీ ఇటు సైడ్ అయితే వాటర్ లేవు అనమాట. చాలా ఇంకా వాటర్ లేకుండా, ఇది ఎండాకాలం కదా, కొంచెం
ఎండిపోయి ఉందన్నమాట. ఇంకా మేము వెళ్ళే రూట్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళేసి ఇంకా కాళేశ్వరం మార్కెట్ అందులోకి అయితే వచ్చేసామన్నమాట. కాళేశ్వరం మార్కెట్స్ అందులోకి అయితే వచ్చేసి ఇంకా మేము చూస్తున్నాం అనమాట. మేము వెళ్ళే రూట్ ఏంటనేసి ఇంకా మనకు అక్కడ పైన కనపడుతుంది కదా, ముందుకి స్టేర్లుగా అదైతే వస్త్రలత అంటారనమాట. ఇంకా వస్త్రలతలోకి అయితే వెళ్ళేసి అటు పక్కమట ఉన్న మా పని అయితే నేను అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఆ వీడియో అయితే తీయలేదనమాట. మళ్ళీ ఇంకా మేము వచ్చిన దారినే అయితే వచ్చేసాము. వచ్చే దారిలో అయితే కొంచెం బొమ్మలు అయితే కనపడ్డాయి అనమాట, మా బాబుకి ఎక్కలేనివి. ఇంకా అవైతే చూడటానికి చాలా బాగున్నాయి. ఇనుప వాటితో ఆయన సొంతంగా తయారు చేస్తున్నాడు అనమాట. ఇంక ఇవైతే కొంచెం గట్టిగా ఉంటాయని వీటిని అయితే ఒక ఐటమ్ అయితే తీసుకున్నాం అనమాట మా బాబుకి. తర్వాత అయితే కొంచెం ఆకలేస్తుందని చెప్పేసి అయితే ఇంకొక రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ రెస్టారెంట్ అయితే ఇంకా మనకి ఆ టైంలో అయితే వెజ్ అయితే ఉండదు కాబట్టి, టైంలో వెజ్ అయితే బాగుండదు కాబట్టి ఇంకా మేము నాన్ వెజ్ అయితే ఆర్డర్ పెట్టుకుందామని పెట్టేసుకున్నాము. 2 అయింది, 2:30 అలా అయిందనమాట. ఇంకా మేమైతే దమ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఒక ప్లేటే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే 2:30 అయింది కాబట్టి ఇంకా తినాలనిపించదు, అందుకని కొంచెమే తీసుకున్నాం. ఇంకా తర్వాత అయితే ఇంకా ఫస్ట్ ప్రతి రెస్టారెంట్లో కనపడేది ఇది, ఈ సోప్స్ అయితే నేనైతే చాలా తీసుకుంటాను అనమాట ఎక్కడికి వెళ్ళినా. నాలాగా ఎంతమంది ఇలా సోప్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇంకా తర్వాత అయితే ఇంక ఈ డాబా నుంచి అయితే బయటకు వచ్చింది. దుబార్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఈ సైడ్ వచ్చిన వాళ్ళు అయితే ఈ రెస్టారెంట్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంక ఈ రెస్టారెంట్ దాటేసాక అయితే అసలు ఒక మల్లె తోటలండి, చాలా బాగున్నాయి. అసలు ఎంత గుబ్బురుగా చిన్న ముసలోళ్ళు చిన్నపిల్లలు ఎంత రోడ్ల మట పోసి అయితే అమ్ముతున్నారనమాట. చాలా తక్కువ కూడా, అసలు తక్కువ ప్రైస్ అనమాట. ఇక్కడికి ఎవరన్నా పుల్లూరు సైడ్ అనమాట, పుల్లూరు అలా వస్తే మీకు ఏమన్నా మ్యారేజ్ సీజన్ ఉన్నా, పెళ్ళిళ్ళ సీజన్ కాకపోయినా, ఇంకా మరి ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా తక్కువ అనమాట. అటు ఎవరైనా కావాలనుకుంటే అటు సైడు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే పుల్లూరు వచ్చి అయితే తీసుకోండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.